హలో గైస్, వెల్కమ్ టు రాజ్ కాంపిటేటివ్ అకాడమీ. అయితే మనకి లేటెస్ట్గా ఆర్ఆర్బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్, అప్లోడెడ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే వాటి మీద మనం ఈరోజు సెషన్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ మనం క్రోమ్ పేజ్కి వెళ్ళి ఆర్ఆర్బీ హోమ్ పేజ్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, rrbapply.government.in అని చెప్పి ఒక సైట్ అనేది మనకి ఉంటుంది. సో ఆ సైట్లోకి వెళ్ళి మనం హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ అప్లై అని ఒకటి హైలైట్ అవుతూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి అడుగుతుంది. సో ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అనేది ఎవరికి అంటే, ఆల్రెడీ ఇంతకుముందు ఆర్ఆర్బీ ఏఎల్పీకి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అడుగుతుంది. అది ఎంటర్ చేసి కింద వాళ్ళు ప్రీవియస్గా ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకి క్యాప్చా కోడ్ అనేది ఇస్తారు. ఆ కోడ్ని ఎంటర్ చేయగానే డైరెక్ట్గా వాళ్ళు సైట్లోకి ఎంటర్ అయ్యి పేమెంట్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లేదు, ఎవరైతే ఆర్ఆర్బీకి ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేయలేదో వాళ్ళైతే కనుక డెఫినెట్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మనం మొదటిగా పేజ్కి వెళ్తాం కదా. సో మనకి హోమ్ పేజ్ ఎలా విజిబుల్ అవుతుందంటే, ఫస్ట్ మనకి ఇలా విజిబుల్ అవుతుంది. అయితే ఈ క్రియేట్ అన్ అకౌంట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం అడిగారు, కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ ఇండియా, నేపాల్ అని చెప్పి చాలా కొన్ని కంట్రీస్ అనేది విజిబుల్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఇండియన్స్ కాబట్టి ఇక్కడ ఇండియా అని క్లిక్ చేస్తే కనుక మనకి ఇండియా అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇండియాని క్లిక్ చేసి ఫిల్ చేసుకుంటాం. తర్వాత మన ఫుల్ నేమ్ అనేది అడగడం జరిగింది. సో మీ ఫుల్ నేమ్ ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో కింద చూడండి, హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని అడిగారు. అంటే మీ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకొని ఉన్నారా అని అంటే కనుక, మీరు చేంజ్ చేసుకుంటే కనుక ఎస్ అని, చేంజ్ చేయకపోతే కనుక నో అని చెప్పి ఫిల్ చేసుకుంటాం. సో చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే కనుక ఇక్కడ ఇది క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, జెండర్. నెక్స్ట్ మనకి ఏంటి అంటే జెండర్ అనేది అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ జెండర్ దగ్గర మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ అని, మేల్ అయితే మేల్ అని ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, మనకి ఫాదర్ నేమ్ అడిగారు. సో మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, మనకి ఏం అడిగారు, మదర్ నేమ్ అడిగారు. సో ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే మనం ఎవరి నేమ్ మెన్షన్ చేయాలి అంటే మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనం టైప్ చేసామో అది అంతా కూడా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ అవన్నీ మనం రీటైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేమ్ మళ్ళీ మనం రీటైప్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ మనం ఎంటర్ చేయాలి, జెండర్ని మళ్ళీ సెలెక్ట్ చేయాలి, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ని కూడా మళ్ళీ మనం రీఎంటర్ చేయాలి. సో ఇది అయిపోయాక సేవ్ అండ్ నెక్స్ట్ పేజ్ అని చెప్పి మనకి వస్తుంది. చూడండి, ఆ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అవన్నీ ఎంటర్ చేసేసాక మనకి కింద ఆధార్ వెరిఫికేషన్ అని చెప్పి హైలైట్ అవుతుంది. సో ఈ ఆధార్ వెరిఫికేషన్ దగ్గర ఇక్కడ మనకి ఐ హ్యావ్ ఆధార్ కార్డ్ అని, లేదంటే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని చెప్పి ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. ఎవరికైతే ఆధార్ కార్డ్ ఉంటుందో వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని చెప్పి క్లిక్ చేసి మీ ప్యాన్ కావచ్చు, లేదంటే ఓటర్ ఐడి కావచ్చు, మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని పెట్టి అవి ఏ రోజు ఇష్యూ చేయడం జరిగింది, ఎవరి ద్వారా ఇష్యూ చేయడం జరిగింది అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మా దగ్గర ఆధార్ కార్డ్ క్రెడెన్షియల్స్ అనేవి ఉన్నాయి కనుక మేము డైరెక్ట్గా ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ని వెరిఫైడ్ చేయించుకున్నాం. సో నెక్స్ట్ చూడండి, కింద ఏం అడిగారు, మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అడగడం జరిగింది. సో కాంటాక్ట్స్ కింద మనకు చూడండి, మనం వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఎందుకు అంటే ఆ పర్టిక్యులర్ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ అనేవి సెండ్ అవుతాయి. సో ఆ ఓటీపీస్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది కనుక వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ దగ్గర మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని కింద చూడండి,
పాస్వర్డ్ని క్రియేట్ చేయమని అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఎందుకు అంటే మీకు ప్రతిసారి మీరు లాగిన్ అవ్వాలనుకున్న ప్రతిసారి కూడా ఈ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది కనుక మీరు ఏ పాస్వర్డ్ని అయితే గుర్తుపెట్టుకోగలరో ఆ పాస్వర్డ్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే ఆ పాస్వర్డ్ కూడా మీకు కాంబినేషన్లో ఉండాలి. అది ఎలా అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏంటి అండర్స్కోర్ అవ్వచ్చు, లేదంటే @ అవ్వచ్చు, ఇటువంటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అండ్ నెంబర్స్ కూడా ఉండాలి. సో ఇలా మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. సో అది క్రియేట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్లో మళ్ళీ కూడా మీరు ఇక్కడ పాస్వర్డ్ని రీఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చా కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్చా కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని కనుక మీరు క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ అది క్లిక్ చేయగానే మనకి ఇలా విజిబుల్ అవుతుంది. అంటే మనం ఏ కంట్రీ పెట్టాము, మన ఫుల్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, జెండర్ ఏంటి, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, మనం ప్రీవియస్గా ఏదైతే ఫిల్ చేసామో అది అంతా కూడా ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. అంతేకాకుండా కింద చూడండి మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ అని వచ్చింది. అంటే మనం ఆల్రెడీ రీచెక్ చేసాము అని చెప్పి ఒకటి మనం టిక్ మార్క్ పెట్టాలి. ఆ టిక్ మార్క్ పెడితేనే కనుక మనకి సబ్మిషన్ అవుతుంది. ఆ టిక్ మార్క్ పెట్టకపోతే కనుక మనకి సబ్మిషన్ అనేది ఉండదు. అర్థమవుతుందా? సో నెక్స్ట్ అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. సో ఆ క్రియేట్ అన్ అకౌంట్ దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా రాగానే చూడండి ఇక్కడ చూడండి ఏమని వస్తుంది, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో అకౌంట్ అనేది మనకి సక్సెస్ఫుల్లీగా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవ్వాలి, మనం లాగిన్ అవ్వాలి. ఎందుకు అంటే అప్లికేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడానికి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఎంటర్ చేసి మనం ఏదైతే పాస్వర్డ్ ఆల్రెడీ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ని ఇక్కడ ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మనం లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా పేజ్ రాగానే చూడండి ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. సో ఓపెన్ అవగానే ఇక్కడ క్లిక్ చేసినట్టుగా అయితే మనకి జోన్స్ అనేవి మనకి ఇలా వస్తాయి. చూడండి అహ్మదాబాద్ అని, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్. సో మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు ఆ సిటీని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అయితే చూడండి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఏంటి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. ఇది దేనికి అంటే ఎవరైతే బీటెక్ కావచ్చు లేదంటే డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకే, అదే కింద చూడండి గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 3 ఏంటంటే 10th తర్వాత ఐటీఐ కూడా చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి ఈ గ్రేడ్ 3 అనేది ఎలిజిబుల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, ఇలా క్లిక్ చేయగానే మీకు జోన్స్ అనేవి వచ్చాయి కదా. సో వాటి మీద నాకు సికింద్రాబాద్ అనేది ఇంట్రెస్ట్ కనుక నేను సికింద్రాబాద్ని ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నేను ఇలా క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకుంటే ఇలా బ్లూ కలర్లో నాకు హైలైట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా విజిబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో అవి ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ వరకు అంటే ఇక్కడ వరకు కూడా చూడండి మనకు మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ వరకు కూడా అంటే ఈ రో వరకు కూడా మనకు ఆల్రెడీ మనం ఏదైతే ఫిల్ చేసామో అవి ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉన్నాయి. సో మనకి ఫిల్ అవ్వనివి ఏంటి, మ్యారిటల్ స్టేటస్ అండ్ రిలీజన్. సో ఇక్కడ నుంచి మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, సో ఇక్కడ చూడండి మ్యారిటల్ స్టాటస్ అని అడిగారు. సో ఈ మ్యారిటల్ స్టాటస్ దగ్గర ఏం పెడతారు, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెడతారు, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టుకుంటాం. సో రిలీజియన్ దగ్గర మనకి ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని వస్తుంది. సో మీరు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ అని పెట్టుకుంటారు, హిందూస్ అయితే హిందూస్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అని అడుగుతున్నారు. సో మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలి అని అనుకుంటే అది ఇక్కడ క్లిక్ చేయగానే మీకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అని చెప్పి కొన్ని లాంగ్వేజెస్ వస్తాయి. సో మీకు ఏ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ అయితే ఆ లాంగ్వేజ్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్స్ అని అడుగుతున్నారు. ఇవి పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటో కాదు, మోల్స్. సో మీకు మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి 1 అని 2 అని చెప్పి ఇక్కడ
టైప్ చేస్తారు. సో దాని తర్వాత మనకి కమ్యూనిటీ డీటెయిల్స్ అనేవి అడగడం జరిగింది. చూడండి ఇక్కడ. సో ఈ కమ్యూనిటీ డీటెయిల్స్లో మనకి కమ్యూనిటీ అడుగుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పి మనకి ఓపెన్ అవుతుంది. ఓకే. సో దాని తర్వాత ఏంటి అంటే మీ ఇక్కడ క్రీమీ, నేను ఓబీసీ అని చెప్పి ఓబీసీ అని పెట్టుకున్నాను. సో మీరు ఓబీసీలో నాన్ క్రీమీ లేయరా లేదంటే క్రీమీ లేయరా అని చెప్పి అడుగుతున్నారు. సో మీరు క్రీమీ లేయర్ అయితే మీరు నో అని పెట్టుకుంటారు. అదే నాన్ క్రీమీ లేయర్ అయితే కనుక ఎస్ అని పెట్టుకుంటారు. సో ఎస్ అని పెట్టగానే మనకి ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూయింగ్ అథారిటీ అండ్ ఇష్యూయింగ్ స్టేట్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ. సో ఏ డేట్ని మీకు ఇష్యూ చేశారు అండ్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఎవరి ద్వారా ఇష్యూ చేయడం జరిగింది అండ్ ఆ స్టేట్ ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి ప్రజెంట్ అడ్రస్. సో మీ స్టేట్ ఏంటో అది ఇక్కడ ఎంటర్ చేస్తారు, మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే అది ఇక్కడ ఎంటర్ చేస్తారు అండ్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో దీని కింద మనకి ఒక టిక్ మార్క్ ఉంటుంది. మీరు అది హైలైట్ చేయగానే మీ ప్రజెంట్ ఏ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేశారో అది పర్మనెంట్ అడ్రస్గా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో మీరు ప్రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ కొడితే కనుక మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ హైలైట్ అయింది ఆల్రెడీ, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి, ఆర్ యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతున్నారు. మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యానా అని అడుగుతున్నారు. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెడతారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో అని పెట్టుకుంటారు. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ అని అడుగుతున్నారు. మీరు ఏమైనా మీలో డిజాబిలిటీ ఉంటే కనుక ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. సో ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతున్నారు. సో అలా మీకు ఏమైనా ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ మీరు ఉంటే కనుక, హోల్డర్ అయితే కనుక ఎస్ అని పెడతారు, హోల్డర్ కాకపోతే కనుక మీరు నో అని పెట్టుకుంటారు. అదే మీరు ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అడుగుతున్నారు. మీరు రైల్వేస్ యొక్క ఎంప్లాయీ అయితే కనుక ఎస్ పెడతారు, లేదు అంటే కనుక నో అని పెట్టుకుంటారు. ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అని అడుగుతున్నారు. మీరు అప్రెంటిస్ కోర్స్ కానీ ఏమైనా ఇంతకుముందు చేసుంటే కనుక ఎస్ అని పెడతారు, లేదు అంటే నో అని పెడతారు. సో నెక్స్ట్ చూడండి, ఆర్ యూ అని చూడండి, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే కంగారు పడిపోయి దేనికి అడిగారు అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది దేనికి అంటే చూడండి, ఓన్లీ ఫర్ రిఫండ్, మీ మనీ మీకు రిఫండ్ చేయడానికి మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్. సో ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నేమ్, అంటే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు అండ్ మళ్ళీ ఇక్కడ రీటైప్ చేయాలి, ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసం. సో ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు పెట్టగానే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయచ్చు. వీటిని మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు అండ్ ఫిల్ చేయడానికి అవి హైలైట్ కూడా అవ్వవు. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని టైప్ చేయగానే మనకి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటారు. చూడండి, ఇక్కడ క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ అని ఉంది. సో మెట్రిక్యులేషన్లో మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెడతారు, ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ పెడతారు, మీరు ఏ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అని, సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ అని చెప్పి ఇక్కడ పెట్టుకుంటారు. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ యొక్క డేట్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హాల్ టికెట్ నెంబర్, అండ్ మీరు ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాక ఇక్కడ చూడండి యాడ్ అని కనిపిస్తుంది. సో ఈ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, మీరు రీసెంట్గా డిగ్రీ ఏదో బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో ఆ డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి. సేమ్ ఇలానే విజిబుల్ అవుతుంది. అయితే డిగ్రీలో మీరు కంప్యూటర్స్ చేశారా, ఎలక్ట్రికల్ చేశారా, లేదంటే ఫిజిక్స్ చేశారా అని చెప్పి మీకు ఇక్కడ ఒక కోలం అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్ని ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ని మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు సరిపోతుంది. సో అది ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఇలా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని ఒక పేజ్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఫోటో అనేది 30 KB నుంచి 70 KBలో మాత్రమే ఉండాలి. అండ్ ఇందులో ఎవరైతే స్పెక్స్ యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రం ఆ ఫోటో అనేది స్పెక్స్తో ఉండకూడదు. అండ్ జ్యువెలరీ కానీ లేదంటే షాడో వలన మనకి ఫేస్ అనేది అంటే ఇన్విజిబుల్గా ఉండకూడదు. ఎందుకంటే ఫేస్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు ఫేస్ కావచ్చు,
ఐస్ కావచ్చు విజిబుల్గా ఇక్కడ మనకు కనిపించాలి. అండ్ స్కానెడ్ ఫోటో మాత్రమే అయి ఉండాలి. అండ్ ఇదేంటి అంటే పీడిఎఫ్లో కానీ పీపీటీలో కానీ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ జేపీజీలో కావచ్చు లేదంటే జేపీఈజీలో మాత్రమే, ఆ ఫార్మేట్లో ఉంటే మాత్రమే ఇది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సిగ్నేచర్కి వచ్చేసరికి సిగ్నేచర్ అనేది 30 KB నుంచి 70 KB లోపల మాత్రమే ఉండాలి. అండ్ ఈ సిగ్నేచర్ ఓన్లీ స్టూడెంట్స్ ద్వారా మాత్రమే పట్టడం జరగాలి. అండ్ ఇంకొక పర్సన్ కనుక పెట్టి ఇది పెడితే కనుక వాళ్ళు లైబుల్ కిందకి వచ్చేస్తారు. సో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక సో కేర్ఫుల్గా సిగ్నేచర్ అనేది పెట్టాలి. బ్లాక్ లెటర్స్లో కానీ రన్నింగ్ లెటర్స్లో కానీ పెట్టకూడదు. క్లియర్గా విజిబుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఫోటో అనేది ఎంటర్ చేయగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ ఏదైతే మీరు ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా అప్లికేషన్ ఫామ్లో మనకి వచ్చేస్తుంది. సో ఆ కింద చూడండి ఒకసారి మనకి ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని చెప్పి మనకి హైలైట్ అవుతుంది కదా. సో అది దేనికి అని అంటే అక్కడ మనం టిక్ చేయాలి. ఆల్రెడీ మనం ఏవైతే డీటెయిల్స్ పెట్టుకున్నామో అవన్నీ రీచెక్ చేసుకొని మనం ఇది కనుక టిక్ చేస్తే కనుక ఇలా బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది. సో దాన్ని చేంజ్ అవ్వగానే మనం సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే కనుక మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే, సో అది సబ్మిట్ అయ్యాక మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇలా విజిబుల్ అవుతుంది ఎవరికి ఎంత పే చేయాలి అనేది చెప్పి ఇక్కడ ఓపెన్ అవుతుంది. మాకైతే 250 ఉంది ఓబీసీకి. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే పే నౌ అని ఇక్కడ హైలైట్ చేశారు చూసారా. సో మనం ఆల్రెడీ ఏవైతే పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో ఈ పే నౌ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఎందుకు ఓపెన్ అయింది అని అంటే నేను డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకు నేను ఈ ప్రాసెస్ నేర్చుకున్నాను. అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసే వాళ్ళైతే ఇంటర్నెట్ ద్వారా మీరు మనీ అనేది మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదు యూపీఐ లేదంటే పేటిఎం లేదంటే ఫోన్పే ద్వారా చేయాలి అనుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. లేదు అంటే మీరు డెబిట్ కార్డ్తో చేయాలి అని అనుకుంటే కనుక కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఎక్స్పైరీ మంత్ అండ్ ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ డేట్ అనేది, అండ్ డేట్ కాదు నెంబర్ అనేది, కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే కార్డ్ హోల్డర్ ఉంటారో ఇది చూడండి ఇక్కడ మనకి 3 లెటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే 3 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద కార్డ్ హోల్డర్, ఎవరైతే ఆ కార్డ్ హోల్డర్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పే నౌ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ అనేది వెళ్ళిపోయి ఇలా మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇలా వచ్చింది అని అంటే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ అయిపోయింది. అండ్ మీరు టోటల్గా బ్యాక్ వచ్చేయచ్చు. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ టోటల్గా సబ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలనుకుంటే మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఇలా విజిబుల్ అవుతుంది. చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ అప్లికేషన్ స్టాటస్ చూడండి, పేమెంట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకే, సో మనకి ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే కనుక మేము వాటికి రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్స్కి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆఫ్లైన్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదు మీకు ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీరు ప్లే స్టోర్కి వెళ్ళి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఓకే, సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టినట్టుగా అయితే కనుక మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.